హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈ ఆక్షన్లో తెలుగు టైటన్స్ అయితే ఒక బోల్డ్ మూవ్ చేసింది. అదేంటంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ అలాగే మంచి రైడర్ అయిన పవన్ కుమార్ శరవత్ని కాదనుకొని భరత్ వుడని అయితే అతని ప్లేస్లో రీప్లేస్ చేసింది. అయితే ఈ వీడియోలో మనం పవన్ కుమార్ శరవత్ అలాగే భరత్ వుడ ఇద్దరు సంబంధించి రైడింగ్ డిపార్ట్మెంట్లో కంపేర్ చేద్దాం ఎవరు బెస్ట్ అనేది. దానికంటే ముందు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన వీడియోస్కి చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోలోకి వెళ్తే పవన్ కుమార్ శరవత్ని ఈ ఆక్షన్లో తమిళ తలవేస్ అయితే 60 లక్షల కంటే తక్కువ ప్రైజ్లోనే తీసుకున్నారు. అయితే భరత్ వుడని తెలుగు టైటన్స్ అయితే ఏకంగా 80 లక్షలు అయితే ఖర్చు పెట్టారు. సో ఇద్దరిని కంపేర్ చేసుకుంటే మాత్రం పవన్ శరవత్ కంటే భరత్ వుడకి 20 లక్షలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ అనేది కేవలం మనీలో మాత్రమే. ఇద్దరి యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం హైలీ పవన్ కుమార్ శరవత్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో భరత్ వుడకి అంత మంచి పేరైతే లేదు. అంతేకాకుండా రీసెంట్గా కొత్తగా వచ్చిన డిఫెండర్లు కూడా భరత్ వుడని ఈజీగా ట్యాకిల్ చేసే ఛాన్స్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. భరత్ వుడకు ఎస్కేపింగ్ స్కిల్స్ అయితే అంత మంచిగా ఉండవు. అట్ ద సేమ్ టైం పవన్ కుమార్ శరవత్ అయితే జస్ట్ అతని ఇంజరీస్ వల్ల తెలుగు టైటన్స్ అయితే అతను తీసుకోలేదు. బట్ భరత్ వుడ అలాగే పవన్ కుమార్ శరవత్ ఇద్దరిని కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కుమార్ శరవత్ అయితే చాలా అంటే చాలా హైలో ఉంటారు. సో నేనైతే మాత్రం భరత్ వుడని తీసుకునే కంటే పవన్ కుమార్ శరవత్ పై ఇంట్రెస్ట్ చూపించుంటే బాగుండేది అనిపించింది. పవన్ కుమార్ శరవత్ జస్ట్ మ్యాట్ పై ఉంటే చాలు అతను ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయగలడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను ఉంటే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ స్వరూపమే మార్చగలడు. అలాంటి ప్లేయర్ ని తెలుగు టైటన్స్ విడిచిపెట్టిందంటే ఇది చాలా కఠినమైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే చాలా సాలిడ్ గా ఉన్నా సరే రైడింగ్ డిపార్ట్మెంట్ లో అంత మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. జస్ట్ ప్రతి ఒక్కరు కూడా విజయ్ మాలిక్ పైన ఆధారపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రైడింగ్ డిపార్ట్మెంట్లో కేవలం విజయ్ మాలిక్ ఒక్కరే చాలా ఎక్స్పీరియన్స్గా ఉన్నారు. సో భరత్ వుడకు కూడా అంత మంచి రికార్డ్ అయితే లేదు. సో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే మళ్ళీ విజయ్ మాలిక్ పైన చాలా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మళ్ళీ మనకి విజయ్ మాలికే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రియల్ వీడియో. సో నెక్స్ట్ వీడియో ఎవరిపై చేయాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.